వాళ్ళు ప్లాన్డ్గా వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది ఈసారి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చేస్తున్న ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే వర్క్ స్టార్ట్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో. డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తారు సార్. చాలా మంది అడిగాను మమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే ఏది ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా దెబ్బతీసింది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందంటే ఏదో ఒక ఇన్సిడెంట్ అరెస్టో లేకపోతే ఇంకా రాజధాని ఒక ఇన్సిడెంట్ మీద ఉండదు. మీకు డే 1 సంతకం పెట్టినప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, మీ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తారు, ప్రజలతో ఎలా ఉంటారు, ఏ సంఘటన అది 0.5% +1% 2% ఇలా యాడ్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా మన కన్సాలిడేషన్ వచ్చినప్పుడు మనం జనాలు రిజల్ట్ చెప్తారు, వేవ్ ఒక రకంగా ఉంది ఇలా ఉందని. కానీ ఆ వేవ్ అనేది మొత్తం అన్ని ప్లస్ కలుపుకుంటూ వచ్చిన వేవ్ ఓవరాల్గా ఎనీ పార్టీకి. సో డే 1 నుంచే మొదలవుతుంది. మీరు ఎలా స్టెప్స్ తీసుకుంటారు అనేది 2024 ఎన్నికల్లో ఈ ఫలితాలని చూసినా, ఎన్నికల్ని చూసినా ఎప్పుడూ సాధ్యం కాని కొన్ని విషయాలు జరిగాయి. దాంతో మీరు ఏకీభవిస్తారు లేదో నేను నోటీస్ చేసినవి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో 2 సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్ నడిచేది. ఒకనొక టైంలో రంగా గారి టైంలో నిజంగా యుద్ధం జరిగేది. ఆ తర్వాత కోల్డ్ వార్, ఆధిపత్య పోరు చాలా ఏరియాస్లో. కానీ అలాంటి 2 కీలకమైన సామాజిక వర్గాల్ని కలిపిన వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ చూడాలా? మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే ఆబ్వియస్గా టెక్నికల్ మీకు కనపడ నాట్ ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ మిగతా ఈక్వేషన్స్ ఉన్నప్పటికీ మీరు ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్డ్ అడుగుతున్నారు కాబట్టి ఆబ్వియస్గా టెక్నికల్ చూసుకుంటే గోదావరి జిల్లాలో బలంగా కాపులు ఆబ్వియస్గా సపోర్ట్ చేయగలిగారు. ఫస్ట్ మాకు 70-30 కనపడ్డా, తర్వాత అది 75-25 నుంచి 80-20 కాడి నుంచి చివరికి 95% వరకు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. అలాగే మీకు కృష్ణా గుంటూరు జిల్లాలో అబ్జర్వ్ చేస్తే మేము అబ్జర్వ్ చేసిన డేటాకి అట్ ది సేమ్ టైం 95% ఓట్ బ్యాంకింగ్ 2 కమ్యూనిటీలకి బాగా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. మీకు చాలామంది ఒక అపోహ చెప్పేది ఏంటంటే జనసేన గురించి, ఓకే గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటుంది ఓవరాల్గా అనేది ఒకటి ఫ్యాక్టర్ చెప్తా ఉంటారు. బట్ మీకు జనసేన సపోర్ట్ లేకుండా ఉండేటువంటి ఒక్క విలేజ్ కూడా ఉండదు రాష్ట్రం మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా. కొన్ని విలేజ్లో 1% 2% ఉండొచ్చు, కొన్ని విలేజ్లో 30% 40% ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ 1-2% మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఆ 1 or 2% కూడా మీకు ఆ సపోర్ట్ వల్ల చాలా విధంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే పర్టికులర్గా అంటే కుల ప్రస్తావన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో సహజం కాదు. మీకు తెలంగాణలో కుల ప్రస్తావన ఉన్నది కానీ కరెక్ట్ 2 కరెక్ట్. ఇప్పుడు కులమే ప్రధానం అనడం కరెక్ట్ కాదు, కుల ప్రస్తావన అసలు తీసేయచ్చు అనేది కరెక్ట్ కాదు. కుల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. దశాబ్దాలుగా కాపులకు ఒక కోరిక ఉంది, రాజ్యాధికారం అని చెప్పి. అంటే రాజ్యాధికారానికి మించిన హోదాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టలేదా ఆ సామాజిక వర్గానికి? అదే సార్ ఇప్పుడు రియాలిటీ చూపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేశారనేది జస్ట్ ఓన్లీ ఏంటంటే సిగ్నేచర్ డెసిగ్నేషన్ కాదు. ఇప్పుడు సిటీ పొజిషన్లో ఉన్నాక ఎటువంటి కార్యక్రమాలు చేశారు అవి దాదాపుగా నెక్స్ట్ తరాలు కూడా గుర్తుపెట్టుకున్నది ఈ కార్యక్రమం ఆయన చేశారు అని మనకు పాత లీడర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పటికీ చాలా స్కీమ్స్ మన రామారావు గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో అట్ ది సేమ్ టైం మనకు ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ దాదాపు 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు ప్రతిబింబించేలాగా తీసుకుంటే ఆ విధంగా అది ఆబ్వియస్గా అందరికి బెనిఫిట్ అవుతుంది. ఆబ్వియస్గా ప్రతి కమ్యూనిటీ ఆ లీడర్ని ఆ కమ్యూనిటీ లీడర్ ఓన్ చేసుకోవడంలో అది ఫేవరింగ్గా ఉంటుంది. 2014 ఎన్నికల హామీల్లో చాలా ఉన్నాయి. ఆ హామీల్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమలు చేయలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే కాదు, హామీలు ఇచ్చి విస్మరించిన మోదీ కూడా దానికి ఒక కారణం. అంతే కదా, 23కి పరిమితం అయ్యారంటే దానికి మోదీతో విభేదించడం, ధర్మ పోరాట దీక్షలు చేయడం అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోవడం. తిరుమల వెంకన్న సాక్షిగా అంత పెద్ద హామీ ఇచ్చి కూడా ఆయన వదిలేయడం మోదీ. కానీ ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక్క నిర్ణయం, కూటమి జత కట్టాలి అన్న ఒక్క నిర్ణయమే ఈ రోజున ప్రధాని మోదీ హ్యాపీగా అక్కడ మోదీ 3rd టైం ప్రమాణ స్వీకారం చేయడంలో మెయిన్ కీలక పాత్ర. అంతే కదా, వాళ్ళకి సీట్లు తగ్గి ఆబ్వియస్గా టీడీపీ సపోర్ట్ ఇక్కడ 21 మంది గెలిచారంటే అది పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. అంటే ఇది బొంగరం లాంటిది సార్. మీకు బొంగరం మొల మీకు ఏదైతే తిరుగుతుందో దాన్ని చిన్న నీడలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అంటే మీకు టాప్ లో చూసినప్పుడు ఓవరాల్గా పార్టీ స్ట్రక్చర్ టీడీపీ పెద్దది కనపడుతుంది. సరే ఈ బొంగరం మొత్తం ఆ నీడల మీద తిరుగుతున్నట్టు ఆ సెంటర్ పాయింట్ పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎలా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు 2029లో కూడా ఖచ్చితంగా మేమే వస్తాము అని చెప్పి కూటమి నాయకులు ఆల్రెడీ అంటే ఏమాత్రం అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలా ఇవ్వకూడదు అంటే మోదీ గతంలో లా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి.
బహుశా ఆ సపోర్ట్ కోసమేనేమో సెంట్రల్లో ఎక్కువగా ప్రెజర్ వాళ్ళు పెట్టలే, అంతే కదా. ఒక 2 పదవులకే వాళ్ళు కన్ఫైన్ అయిన పరిస్థితి, అంటే హ్యాపీ అయిన సంతృప్తి పడిన పరిస్థితి. సో కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి ఇప్పుడు? నెక్స్ట్ మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదన్నా అంటే 100% సపోర్ట్గా వస్తుంది 100%. బట్ అట్ ది సేమ్ టైం మీకు సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ చాలా వరకు తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. సో సమీకరణాలు ఫ్యూచర్లో ఏ పార్టీ ఎవరితో కన్సాలిడేట్ ట్రావెల్ అవుతున్నది అపోజిషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పక్కన పెడితే ఎలా ఉంటుందని ఇప్పుడు టూ ఇయర్లీ టు డిస్కస్ ఆ ఒక్క సెంట్రల్తో అసోసియేషన్ మటుకు. బట్ సెంట్రల్ పార్టీతో ఏదైతే గవర్నమెంట్తో కావాల్సిన సపోర్ట్ మటుకు 100% ఉంటే ఆబ్వియస్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ మనకు అది సపోర్ట్ అవుతుంది.